యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు. దేవుని సంగమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడుట ద్వారా ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడును మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి 8వ మాసములో మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఆయన గడిచిన 17 దినాలు నిబలమైన రెక్కల చాటున దాచి క్షేమమునిచ్చి తిరిగి మరలా ఈ 18వ దినము ఈ పరిశుద్ధ ఆవరణములో నిలబడడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీరు ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. పాడిన ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని మీరు ఇంకా బలపరచండి. తదుపరి జరిగినటువంటి ఆరాధనలు మీరు మాతో ఉంటున్నందుకై, మీ ఆత్మను మాతో ఉంచి సంచరింపజేస్తున్నందుకై కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన జరగబోతున్నటువంటి వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో జరుగు ఆరాధన క్రమం అంతటిలో కూడా మీ ఆత్మను మాతో ఉంచండి. ప్రాముఖ్యంగా వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకుని ఈ ఆరాధన ఎలాంటి ఆటంకం లేకుండా కేవలము నీ నామ మహిమార్థమై మర్యాదగాను, క్రమముగాను, ఘనముగాను జరిగించి తద్వారా చేరవలసిన బిడ్డలమైన మా అందరిపై నిమెండైన దీవులు క్రమరిస్తుమని, ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లలు, మనం అందరం కూడా అటు రీతిగా నిల్చుండి 122వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 122వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టుబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నీవు పడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములో స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును
మనందరి కొరకు దీవించును గాక. ప్రియులారా, మనం అందరం కూడా తిరిగి నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 69వ పాట పాడుతూ ఈ ఆరాధన క్రమంలో మనము ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 69వ పాట, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉరివిన ఉత్సాహముతో గురు స్తోత్రము చేయగలండి అని పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీను సాముతో పూర్వీను సాముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధికా స్తోత్రార్హుండు. భూప్రజలు నందరినీ భూప్రజలు నందరినీ పుట్టించిన భగవంతుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారా మును మరియా యన ప్రసల మనయమునా ఘన ప్రభువు, మనయమునా ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గోరెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియా వరణములో నాతనియా వరణములో నతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆయనదయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమా సత్యం, ఆయన ప్రేమా సత్యం, ధనవరతముండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, ఘననామం భక్తి భక్తి, ఘననామం భక్తి భక్తి, అనయము కొలుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక. ఆదినిను దినరీతి ఆదినిను
అనవరతముండునుగాక సర్వాదే సములారా శ్రీయేసే దేవుండు. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ పరిశుద్ధ ఆదివారపు సన్నిధానంలో ప్రభువును స్తుతించడానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. నేటి ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి 51వ సంకీర్తన మొదటి 6 చరణాలు చదువుదాం. నేటి దినపు ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ సంకీర్తన మొదటి నుండి 6 చరణాలు గల భాగాన్ని మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు శ్రీమతి కె దైవ కటాక్షం గారు చదివి వినిపిస్తారు. తదుపరి పాస్టమ్ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. 51వ సంకీర్తన మొదటి 6 చరణాలు దైవ కటాక్షంగా చదువుతారు. పాస్టమ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనలు 51 1 నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మోహనతుడైన రాజా, నిత్య నివాసమైన తండ్రి, నీ పరిశునామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని అందరినీ నీ సజీవలమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ పునరుద్ధరణ రోజు నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని గనపరచుటకు మమ్మల్ని నీ సన్నిధిలో ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గనపరిచినందుకు, వాక్యం చదివి నీ నామాన్ని కనపరిచినందుకు నాయనా నీకు వందనాలు. ప్రవ్వా, వాద్యాలు ఆయించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవా, నీకు వందనాలు. నాయన నీ కార్యక్రమం అంతట్లో నీ కోపదల నీ యొక్క ప్రేమ భద్రత అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు. ఆరాధనలోనేమి, వాక్య సందేశంలోనేమిటి, అన్ని విధాలుగా నాయన నీ కోపదాలు దయచేయండి నా తండ్రి, నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను నాయన దీవించండి, రానని బిడ్డలను ప్రభా సకాలానికి రావటానికి నీ కృప చూపించండి దేవా, నీకు వందనాలు. ఈ సమయం అందు ఎవరెవరైనా ఏ పనుల్లో ఉన్నారో ప్రభా, అయ్యా అన్నీ నాయన నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి బిడ్డలని నాయన నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరచండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నాయన ఎక్కడెక్కడ ఆరాధన జరగబోతుందో ప్రభా, అక్కడ నీ కృప ఉంచండి, నీ ప్రేమ నీ భద్రత ఉంచండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీ ఆరాధన అంతట్లో నీకు అబ్దాలు దయచేయండి దేవా, నీకు వందనాలు. ఇదిగో మా సంఘంలో ప్రభా బిడ్డలందరినీ దీవించండి, కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రం. మా యొక్క పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న యొక్క పరిచయలు ప్రభా ముందుకు సాగటానికి వాళ్ళకి ఇచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు. ఇంకా నాయన మా సంఘాన్ని ఆయుధపరచండి, బలపరచండి ప్రభా, నీ కృపతో ఉంచండి ప్రభా, నీకు వందనాలు. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను దీవించండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకుని నీకు అబద్ధాలు దయచేయండి. ఎవరైతే నా దేవ ఈ రోజు నా తండ్రి బర్త్డేలు నాయన అలాగే ప్రభా నాయన మ్యారేజ్ డేలు నాయన జరుపుకున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి, నీ కృపలతో నింపండి దేవా, నీకు వందనాలు. నాయన ఎవరికి ఏ ఆటంకాలు ఎటువంటి నాయన బాధలు కలిగినప్పటికీ నా తండ్రి అట్ల నుండి విడుదల చేయమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నాయన వారందరికీ నీ విడుదల దయచేయండి దేవా, నీకు వందనాలు. ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, రాకపోకలు నీ కృపతో నీ ప్రేమతో నింపండి దేవా, నీకు స్తోత్రాలు. ఈ దేశంలో ఉన్న మా సంఘ బిడ్డలను ప్రభా
నాయన దూరదేశంలో నా సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపల వద్దలంపచేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమ వాత్సల్యతనైనా మా పట్ల మా కుటుంబం పట్ల మా సంఘం పట్ల ప్రభా ఈ యొక్క సమయమందు ఆరాధనలోని నాయన వాక్య సందర్శన సమయంలోని ప్రభా ఆది నుంచి అంచు వరకు నాయన నీ కాపుదలు దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభా ఈ ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు శ్రీమతి కె దైవకటాక్షం గారు, ప్రార్థనలో నడిపించిన పాశ్రమ గారు, ఇరువురికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. వైరు బిడ్డలు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేస్తారు. వారితో పాటు మనం కూడా ఏకీభవించి ప్రభువుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరిచి ఆరాధన చేద్దాం. మనందరం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నామండి. దేవుని ఆరాధించాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని అనే పాదాలు, ఈ పాట మనందరికీ వచ్చింది. అందరూ హృదయపూర్వకంగా పాడుతూ దేవుణ్ణి స్తుతించాల్సిందిగా మనం చేస్తున్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని యెహోవాను సేవించవలను స్తుతించవలను అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యానుసారంగా మన పూర్ణ హృదయంతో మన ఆలోచనలు మన తలంపులు ఇంకెక్కడ పెట్టకుండా దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలును బట్టి, గడిచిన వారమంతా ఆయన మన పట్ల చూపించిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దామండి. ప్రతి ఒక్క పాట వచ్చిన ప్రతి ఒక్కరూ మాతో కలిసి పాడాల్సిందిగా మనవి చేయుచున్నాము. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. రెండోసారి ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. మరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క దేవుని వైపే ఉండాలి. మరి వేదన అన్నారు కదా, వేదన అన్నీ కూడా మరి ఈ సమయంలో పోతాది. అట్లయితే మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. అందరం కలిసి చెప్దామండి. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, అందరూ చప్పట్లు కొట్టేసి మనం చేసినాను. పొందిన యాతన దేవుడే మరచునా. అవమానాలన్నీ కూడా తీసేది కేవలం యేసయ్య మాత్రమే. నిందలు అన్నీ కూడా పోతాయి యేసయ్య సన్నిధిలో. ఎక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం మన దేవునితో మాత్రమే ఈ సన్నిధిలో మనం మాట్లాడుతూ ఉందాం. దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తుంది, జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాం. అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు,
ఉన్న ఎంత యాతన పడుతున్నా దేవుడు మన యాతని చూడడానికి, మన కన్నీరు తొడడానికి ఆయన ఈ సన్నిధిలో ఈ క్షణంలో ఆయన చూస్తున్నాడు. హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం. నిజమే కదా, మన వేదనంతా కూడా తీసే చోటు దేవుని యొక్క ఆలయం, బలహీనతలన్నింటినీ కూడా తీసివేసే చోటు. ఎందుకంటే దేవుడు ఆపత్కాలములో నమ్మదగిన వాడు, సహాయకుడు. కాబట్టి అట్టి రీతిగా మనం ఎన్నో బాధలతో వచ్చి ఉండొచ్చు, కానీ ఈ స్తుతి ఆరాధన ద్వారా మన యొక్క స్తుతి కేవలం యేసయ్యకి చెల్లుతుంది. కాబట్టి అదే రీతిగా అందరూ కూడా కలిసి ఉందాం. ఆ కలిసి ఉండి మీకు తెలిసినటువంటిది స్తుతి దేవునికి చెల్లిస్తూ మరి దేవుని యొక్క మేలుని పొందాలని కోరుకుందాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరం నోరు తెచ్చి స్తుతిద్దామండి. అందరికి వచ్చిన పాటే ఇది. నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. దయచేసి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య అన్నప్పుడు అందరూ కూడా స్తుతిద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. అదే రీతిలో ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా కలిసి చేద్దాం. ఆ విధంగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, సభలో మన మధ్య హల్లెలూయా. లారెన్స్ గారు ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నీ యొక్క పరిశుద్ధ మందిరంలో ప్రభా మీ విధంగా నివసించి స్తుతించి జ్ఞానించినందుకు ప్రభా నైనా నీకే వందనాలు ప్రభా. మేము చేసిన ప్రతి ప్రార్థన వెనుక అనేక విజయాలు ఉన్నాయని సెలవిచ్చావు నాయన. అడుగుడి ఈ బడిని సెలవిచ్చిన ప్రభా నీకు వందనాలు ప్రభా. మేము ప్రతిదీ అడుగుచుంటే ప్రభా ప్రతిదీ మమ్మల్ని ఏమి దయచేస్తున్నావు. నీ సన్నిధానంలో ప్రభా మేము ప్రార్థన చేస్తే ప్రభా ప్రతి ప్రార్థన వెనుక ప్రభా తండ్రి ధూపం వల్ల నీ పాద సన్నిధానానికి చేరుతుందని నమ్ముచున్నాం తండ్రి. నమ్మకం కలిగిన ప్రభా నీకు వందనాలు.
మరి ఉదయ కాలంలో ప్రభా మేమందరం స్థుతించుటకు, సాక్ష్యాలు చెప్పుటకు, చక్కని కీర్తనలు పాడుటకు, స్థుతి ఆరాధన చేయుటకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ ప్రభా ఎవ్వరూ కూడా నాయన ఉట్టి చేతులతో వెళ్లకుండా నీ ఆత్మ ఖడ్గం చేత తండ్రి ఆత్మను తండ్రి నలగగొట్టుకొని ప్రభా నీ వాక్యమనే ఖడ్గం చేత మా ఆత్మలన్నీ హృదయాలను శుద్ధి చేసుకొని ప్రభా గృహాలకు వెళ్ళి తండ్రి వాక్యాన్ని నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి నిమిషం కూడా నీ సన్నిధానంలో గడుపుకునే భాగ్యం దయచేయండి. గతించిన వారమంతా తండ్రి నీ మందిరావరణలో మేము స్తుతించుకునే భాగ్యాలు దయచేసావు. మంగళవారం దినానైతే శుక్రవారం దినానైతే ప్రభా ప్రతి క్షణం కూడా నీ మందిర ఆవరణకు రావాలని ఆలోచన ఆతృత కూడా మాకుండా భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఇది దీనదాసుడి ద్వారా చక్కనైన వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయమని పాపిని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 8వ మాసంలో 3వ పరిశుద్ధ దినములో ప్రభు పాద సన్నిధిలో మనందరం కూడా నివసించడానికి ప్రభుత్వించినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికే మహిమ ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చినటువంటి మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, మరి ముఖ్యంగా ప్రియులు పెద్దలు తండ్రి గారు కేజే భక్తవత్సల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శ్రేష్ఠ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన మధ్యలో 51వ సంకీర్తన 1 నుండి 6 చరణాలు గల భాగము చదువుగా మనం విన్నాము. ఒకవేళ ఆ సమయంలో మీరు ఎవరైనా రాలేకపోయి ఉంటే కనుక ఆ మాటలు పాత నిబంధన గ్రంథములో 478వ పేజీలో రాయబడి ఉన్నాయి. బైబిల్స్ తెరచి దయచేసి మీ దగ్గర ఉంచుకోండి. బైబిల్స్ తిరగేయద్దు. కొద్ది నిమిషాలు 6 చరణాల నుండి శ్రేష్టమైన దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. ఈ కీర్తన ఇంచుమించుగా మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తనే. కారణం ఏంటంటే దీనిని పశ్చాత్తాప కీర్తన అంటారు. జాగ్రత్తగా గమనిస్తాను. గతంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. మనం ఎప్పుడు పశ్చాత్తాపడతాము అని అంటే చెప్పండి, ఎప్పుడు పశ్చాత్తాపడతాం అమ్మా? చేసినప్పుడు ఇంకా చెప్పాలి. నేనైతే ఏమంటానంటే ఎప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తుందంటే అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా చేత కాదు, సమస్తం కూడా అయిపోయింది, చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేసేసాం, ఇక మన వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తే అప్పుడు మొదలవుతుంది మనలో పశ్చాత్తాపం. అంతేనా? నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన అదే. దావీదు మహారాజు దేవుని చేత ఆశీర్వదించబడి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని అత్యధికంగా ఆశీర్వదించి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ చేసినటువంటి ఆ తప్పు ఏంటనంటే సైన్యమంతా కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు మాత్రం ఒంటరిగా ఇంటి దగ్గర ఉండిపోయి ఆ ఖాళీ సమయంలో అపవాది చేత ప్రేరేపించబడి పాపాన్ని కొడిగేటటువంటి సంఘటన అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత దేవుడు తన ప్రవక్తను నాతాను పంపించాడు. నాతాను పంపించినప్పుడు నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఒక చిన్నపాటి కథ చెప్తాడు. ఏంటి ఆ కథ అంటే 100 గొర్రెలు ఉన్నటువంటి ఉన్నతమైన ఒకడున్నాడు, పేదవాడు ఒకడున్నాడు, వాడి దగ్గర ఒకటే గొర్రె పిల్ల ఉంది. కానీ ఆ ధనవంతుడు ఒక విందు చేసుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్ల ఏది కూడా ముట్టుకోకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి ఆ పేదవాడి యొక్క గొర్రె పిల్లను తీసుకెళ్ళి విందు చేసుకున్నాడు. అలాంటి వాడిని ఏం చేయాలి అని అడిగినప్పుడు దావీదు రాజు కదండి, చాలా కోపం వస్తుందంట.
అలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు, అలాంటి వాడిని అది చెల్లించారని చెప్తే అప్పుడు నాతో అన్నాడంట, ఆ వ్యక్తివి నువ్వే అన్నాడు. అప్పుడు కలిగింది పశ్చాత్తాపం దావీదులో. ఆ పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తనే 51వ సంకీర్తన. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. తన ఘోర పాపాలకు క్షమాపణ కలగడానికి, తాను చేసినటువంటి తప్పు నుండి విడుదల పొందడానికి, తాను చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆ కార్యము నుండి విడిపించబడడానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఏంటంటే దేవుడు చూపించినటువంటి కరుణాధారమైన అనుగ్రహమే అనే విషయాన్ని గమనించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు దావీదు. తాను చేసేటువంటి ఏ సత్కార్యము క్షమాపణ కలిగించేదని, తాను చేసేటువంటి ఏ యుద్ధము కూడా తనను విడిపించలేదనని, తను అర్పించేటువంటి ఎలాంటి బలైనా సరే తన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగచేయదని, లేక తను చేసిన పాపాన్ని రూపు బాపదని, అది అసాధ్యమని గమనించి ఎక్కడికి వచ్చాడు? ప్రవక్త ద్వారా గద్దించబడిన తర్వాత దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. మనం కూడా చాలా సందర్భాల్లో అలాగే చేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కూడా మన హృదయాల్లో పశ్చాత్తాపం అనేది రాదు. అందుకే నేను ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను 75వ సంకీర్తనలో. చెప్పండి, దిద్దుబాటు మనకు అసహ్యం, దిద్దుకోవడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ దావీదు నాతాను చేత ఎప్పుడైతే గద్దించబడ్డాడో, నాతాను చేత ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో, వెంటనే తన పాపాన్ని లేక తను చేసినటువంటి తప్పును దిద్దుకోవడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 16-17 చరణాలు చూడండి ఒకసారి. చదువున వాక్య భాగంలోనే బయటకు వెళ్ళదు. నీవు బలిని కోరు వాడవు కావు, కోరితే నడిపిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా హృదయమును అలక్ష్యం. అప్పుడు గుర్తొచ్చింది దావీదుకి. ఒకవేళ దేవుడు చూడండి, తాను చేసి ఏ మంచి పని అయినా, తాను అర్పించేటువంటి ఏ శ్రేష్టమైన బలైనా కూడా తాను చేసిన పాపంని రూపుమాపడం అనేది అసాధ్యం. అందుకే అక్కడ అన్నాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆ విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే అక్కడ ఒక మాటను చూడండి, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేయడంట? చెప్పాలి, అలక్ష్యం చేయడు, విడిచిపెట్టేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, అతడి ఆశలన్నీ కూడా దేవుడు చూపించేటువంటి కరుణపైనే, ఆ కరుణ కోసమే అతడు ఎదురు చూస్తూ పశ్చాత్తాపడుతూ కీర్తన రాశాడు. అందుకే మాట, నీ కృప చూపు నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పిన అతిక్రమములను తుడిచే. ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామంటారా మన జీవితంలో? ఏమండి, ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? అంటే ఏ ప్రార్థన? నా అతిక్రమములను తుడిచివేయి. గమనించాలి. తను చేసినటువంటి దానిని వర్ణించేటువంటి 3 పదాలను దావీదు ఇక్కడ వాడాడు. ఏంటంటే అతిక్రమము, అపరాధము, పాపము. ఈ 3 విషయాలు కూడా అక్కడ ఉన్నాయి. చూడండి, దోషం ఒకటి అన్నాడు, పాపం అన్నాడు, అతిక్రమం అన్నాడు. ఏమండి, అంటే దేవుని సన్నిధిలో తాను చేసింది పాపం ఎప్పుడు గుర్తొచ్చిందని అంటే దేవుని ప్రవక్త నాతాను గద్దించిన తర్వాతే గుర్తొచ్చింది. ఈరోజు మనం గమనించాలి, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైనా మనం చేసిన పనిని ఎత్తి చూపించినప్పుడు, మనం చేసిన పొరపాటును ఎప్పుడైనా సూటిగా మనతో మాట్లాడినప్పుడు దావీదు వలె మనలో పశ్చాత్తాపం కలగాలి. అంతేగాని ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా ప్రవచిస్తూ దేవునికి వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తూ, అయ్యా మీరు చేసేది మంచిది కాదు, ఇది దేవునికి వ్యతిరేకమైన గద్దిస్తున్నప్పుడు వారు అన్నారు, నువ్వు పొరుగు వాడవు, మాకు నీతులు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు, నీది ఊరు కాదు, నీది వాడ కాదు, నువ్వు చెప్పే మాటలు మేము వినాల్సిన అవసరమో లేదు అని చెప్పినప్పుడు, అయినా కూడా ఇర్మియా భక్తుడు ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకూడదని, దేవుని యొక్క కోపానికి గురి కాకూడదు, వారి కొరకు విలపిస్తూనే ఉన్నాడు. దేవుడు ఒకనొక సమయం అన్నాడు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దని. అని ఎందుకు మాట చెప్తానంటే, దేవుని వాక్యం గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మనం లోబడి దిద్దుకుంటేనే పశ్చాత్తాపం వస్తుంది. అక్కడ ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు దిద్దుకోవడానికి ఇష్టపడలే, కానీ ఇక్కడ నాతాను ద్వారా ఎప్పుడైతే దావీదు గద్దించబడ్డాడో వెంటనే ఏమండి దిద్దుకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకే అంటున్నాడు చూడండి, నా దోషం అంటున్నాడు, ఇక్కడ నా పాపం అంటున్నాడు, రెండవది నా అతిక్రమం, నా అపరాధం ఒప్పుకుంటున్నాడు. నేను చేసినవన్నీ నీకు వ్యతిరేకమైనవే. ఏమండి,
32వ సంకీర్తన 1-2 చరణాలు చూడండి. అక్కడ మనందరూ తెలుసు కదా, అతిక్రమములను చెప్పాలి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక దావీదు చేసిన పని అదే. అతిక్రమాన్ని దేవుడు తను చేసిన పాపాన్ని ఎత్తి చూపించే వరకు కూడా తనలో పశ్చాత్తాపం కలగలేదు. కానీ ఎప్పుడైతే దేవుడే స్వయంగా తన ప్రవక్తను పంపించాడో దావీదును మొదలైంది పశ్చాత్తాపం. తన అతిక్రమాన్ని తుడుచుకోవడానికి ఇష్టపడ్డాడు, తన పాపాన్ని పరిహరించుకోవడానికి ఇష్టపడిన విషయాన్ని గమనించాలి. చూడండి, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనము దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కూడా దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా కూడా అది అతిక్రమమే. అందుకే కదా మనందరూ తెలిసిన మాట, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు ఒక చట్టాన్ని నియమించాడు, మనకి ఒక నిబంధనను ఇచ్చాడు. ఆ చట్టాన్ని, ఆ నిబంధనను ఎప్పుడైతే మనము దాటి వెళ్తున్నామో అది అతిక్రమమే. దేవుని యొక్క మార్గం, దేవుడు దానిని క్షమించాలి, దేవుడు దాన్ని తుడిచివేయాలి అని అంటే, మన అపరాధాలు పాపాలు అన్నీ కడిగేయాలి అని అంటే మనం ఏం చేయాలంట? పశ్చాత్తాప హృదయంతో ప్రభు పాదాల చెంతకి రావాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును కాక. గమనించాలి, ఒక మనిషి పైన పేర్కొన్నటువంటి మురికి లాంటివి ఇవన్నీ కూడా అపరాధాలు, అతిక్రమాలు, దోషం, పాపం ఇవన్నీ కూడా అసహ్యకరమైన మత్సలు లాంటివి. వీటన్నిటినీ పరిశుభ్రంగా మార్చగలిగే సమర్థుడు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా, ఎలాంటి ధర్మకార్యాలు చేసినా, ఎలాంటి శ్రేష్టమైన బలులు అర్పించినా మనకు అంటుకున్నటువంటి ఆ పాపం అనే మురికి డాగు అది ఎప్పటికీ కూడా తొలగిపోదు. అది కేవలము దేవుడు మాత్రమే దాన్ని తొలగించాలి, వాటిని కడిగేయాల్సి ఉంది. అయితే పశ్చాత్తాపముతో దేవుని మీద నమ్మకం ఉంచి, పశ్చాత్తాపము దేవుడు నా పాపాన్ని కడిగేస్తాడు, నా దోషాన్ని తుడిచేస్తాడని చెప్పేసి నమ్మకం ఉంచి ఆయన తిరిగినటువంటి ఈ వ్యక్తి విషయంలో ఆయన ఎన్నటికి కూడా వెనుకడికి వేయ, కాబట్టి అన్నిటిని కూడా ఆ సమూలంగా సమృద్ధినటువంటి ఆ శ్రేష్టమైన వారిగా చేస్తాడు. అందుకే దావీదు మాట్లాడుతున్న మాట చూడండి, 7వ వచనంలో, నేను అంటే దాని అర్థం ఏంటంటే, నేను పాపములు పడిపోయాను నీకు 4వ వచనం అంటే చూడండి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను కాబట్టి నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నన్ను కడుగుము. చూడండి, నేను పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను కాబట్టి ఇప్పుడు నేను పవిత్రుడు అవ్వాలనుకుంటున్నాను, పరిశుద్ధ పరచబడాలనుకున్నాను. కనుక అది నేను చేసిన కార్యాల వల్ల కాదు. నేను బలి అర్పిస్తే ఆ బలి వల్ల ఆ పాపం పోదు, నేను మంచి ధర్మకార్యం చేసే దానివల్ల అది పోదు. కాబట్టి నేను పవిత్రుడు అవ్వాలంటే హిస్సోపుతో నీవే నా పాపాన్ని పరిహరించాలి. ఆ తర్వాత హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఒక ప్రశ్న ఇచ్చుకోవాలి. మనం అనుకుంటాం, నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి పాపం చేయట్లేదండి, నేను దేవుని వాక్యాన్ని విరోధంగా ఎలాంటి అపరాధం చేయట్లేదండి, అతిక్రమం చేయట్లేదని అనుకోవచ్చు. కానీ మనకు తెలియకుండానే అనేక సార్లు దేవుని విరోధంగా మన పనులు కొనసాగుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 43 చదవండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన మీద ఉన్నటువంటి మురికి లాంటి అసహ్యకర మత్స లాంటి ఆ పాపపు డాగులను తొలగించాలంటే అది దేవుని వలనే సాధ్యం. అయితే దేవుడు వాటిని మనం ఎందుకు తీసివేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మాత్రమే చేయగలడు అనే విశ్వాసం కలిగి ఉంటే, అలాంటి వ్యక్తి విషయంలో ఆయన ఇవన్నీ చేస్తూ అంటాడు కదా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాన్ని తుడిచేస్తాను. చూడండి, ఈ మాట గతంలో కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. ఒకనొక సందర్భంలో మనము మన తోటి విశ్వాసులు లేక మనకి తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరైనా మన విషయంలో ఒక చిన్న పొరపాటు చేశారు అనుకోండి,
దానిని పదే పదే ఎత్తి చూపించడం అలవాటు మనుషులకి కదా, పదే పదే ఎత్తి చూపించడం అలవాటు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నా చూడండి, సర్వ సృష్టికర్తైన దేవుడు, పరిశుద్ధుని దేవుడు, తన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్న దేవుడు వాళ్ళు చేసిన పాపాలను తుడిచివేసి దానితో పాటు మరి ఏమంటున్నాడు, ఇక ఎన్నటికీ చెప్పాలి ఇంకెన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం. అలాంటి వాగ్దానాలు పొందుకొని కూడా మనం ఏం చేస్తాం తెలుసా, ఇంకనూ ఏమండి మరలా అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాం. చూడండి, ఇది దావీదు తన పాపం బయటపడిందని, ఇక గత్యంతరం లేక హృదయంలో పరితాపం లేకపోయినప్పటికీ ఏదో పైన నోటి మాటలతో చేసి ఒప్పుకునేటువంటిది కాదండి. అతని పాపం అస్తమాను అంటే ప్రతిసారి తనని ఏం చేస్తుందంటే వేధిస్తూ ఉంది. ఇప్పుడు నాతాను చేత గద్దించబడిన తర్వాత గమనించాలి ఈ మాట. నాతాను ప్రవక్త చేత గద్దించబడక ముందు నేను పాపం చేశాను, అది దేవుని విరోధం అనేటువంటి ఆలోచన దావీదుకి లేదండి. గమనించాలి ఈ మాట. నాతాను వచ్చి గద్దించే వరకు కూడా దావీదు తను చేసిన పాపం గురించి ఎలాంటి భయము లేదు, ఎలాంటి దిగులు లేదు. నేను రాజును కదా అనుకున్నాడు తప్ప నేను చేసింది పాపము, అది దేవునికి విరోధమైనటువంటి గ్రహింపు రాలే. ఎప్పుడైతే నాతాను చేత గద్దించబడ్డాడు అప్పుడు ఒప్పుకుని ప్రారంభించాడు. అది కూడా ఎలాగండి, ఏదో పైన కాదు, హృదయంతరంగంలో నుండి ఒప్పుకుంటున్నాడు. ఏమంటే ఏదో నోటి నేను పాపం చేశాను, నువ్వు క్షమించాలి కదా, క్షమించు, ఏదో జరిగిపోయింది అనేటువంటి ఆ ధోరణిలో కాకుండా పశ్చాత్తాపడుతూ చూడండి. ఎందుకంటే గద్దించబడిన తర్వాత నేను ఇందాక చెప్పాను, ఆ గద్దింపును మనం తీసుకుంటే ఆ గద్దె మళ్ళీ ఏం చేస్తుందంటే కుదురుగా ఉండేవదండి. గమనించాలి ఈ మాట. దేవుని యొక్క వాక్యం మనం గద్దించినప్పుడు ఆ గద్దింపును కనుక మనం తీసుకుంటే ఆ గద్దింపు మళ్ళీ ఏం చేయదు, కుదురుగా ఉండేవదు. ఒప్పుకోని దేవుని దగ్గరికి వెళ్ళే అని చెప్పేసి ప్రతిసారి వేధిస్తూనే ఉంది, కళ్ళెదుట కనబడుతూనే ఉంది ఆ దోషం. ఆ దోషం ఎలా కనబడింది, దావీదుకి కొండంత దోషం కనబడింది. చేసిన పాప చిన్నది అయినా కూడా ఆ గద్దించబడిన తర్వాత పెద్ద కొండంత కనబడింది. ఏమండి, హృదయంలో ఇలాంటి భారాన్ని ఉంచేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఆత్మ నడిపింపు ఎప్పుడైతే దావీదులోకి వచ్చిందో పశ్చాత్తాపం మొదలుపెట్టాడు. ఏమండి, ఆయన ఎవరైనా అయితే ఈ విధంగా చూడండి, మనుషులు ఇప్పుడు నేను ఉన్నానంటే దేవుని సేవకునిగా కాపరిగా ఉన్నాను, మీ పాపాలు మీరు ఒప్పుకోండి అనండి, ఒప్పుకుంటారు దేవుని దగ్గర? ఏమండి, చెప్పొచ్చాలే పాస్టర్ గారు అనేటువంటి ధోరణిలో ఉంటారు కదా. కానీ నా మాట కాదు, కానీ దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ఒప్పించాలో ఈ విధంగా వారి పాపల విషయంలో వారిని బాధపడే విధంగా చేసి ఏమండి ఒప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గడి చెప్పాలి. మనుషులు చెప్తే పాపాలు ఎవరు ఒప్పుకోరండి. మనుషులు చెప్తే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా వారిలో బాధ కలిగించినప్పుడు, ఆ నొప్పి కలిగించినప్పుడు వారందరికీ కూడా ఆ పశ్చాత్తాపం మొదలవుతుంది. దేవుడు అయితే ఇది ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుడే స్వయంగా కలిగించుకుని మనలో బాధ కలుగజేసి పశ్చాత్తాపం కలిగజేస్తే ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుందండి. గమనించాలి, చాలా కఠినంగా ఉంటుంది. నువ్వు తట్టుకోలేవు, ఓర్చుకోలేవు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే స్వయంగా మనమే హృదయపూర్వకంగా ఏం చేయాలా, చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. లేదా దేవుడు చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తామండి ఏదో ఒక కేసులో, మనంతటా మనం ఒప్పేసుకుంటే చెప్పాలి, ఒప్పుకోకపోతే ఎలా ఉంటుంది శిక్ష? ఏమండి, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. భవిష్యత్తు ఎవరు అటువంటి వాళ్ళు లేరు అనమాట. అంటే ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు చేసిన నేరాన్ని ఒప్పేసుకుంటే ఏమండి వాళ్ళు మన మీద ఏక కూడా వాళ్ళని ఎవరు లేదా ఏమండి మన ఒంటి మీద ఏక వాడటానికి కూడా స్థలం లేకుండా కొడతారు. అంతే కదండి, అంతేనా కదా లారెన్స్ గారు, అంతేనా? అని ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడు స్వయంగా మనం కలుగు చేసుకుంటే అంతటి బాధను అనుభవించాల్సి వస్తుంది. ఒప్పుకునేటప్పుడు ఆ బాధను మనం భరించలేం. కనుక చేసిన పాపాన్ని దావీదు వల్ల వెంటనే పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకోవడానికి మనం ప్రారంభించాలి. అది కూడా ఏదో పైన నోటి మాటలతో చేస్తే చాలదు. ఇక్కడ దావీదు హృదయంలో నుండి అంటే తన యొక్క చేసిన పాపము కొండంత భారంగా, తన దోషము
ఏమంటే అది విడిచిపెట్టలేనంతగా కనపడినప్పుడు ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా ప్రారంభించాడో దేవుడు అందుకనే చూడండి 4వ శరణంలో ఒక చక్కటి మాట అంటున్నాడు చూడండి. తర్వాత చరణం తర్వాత మాట, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను. చూడండి ఇక్కడ ఈ మాట ఈరోజు విశ్వాసులుగా సజీవులుగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా. చూడండి, దేవుని యొక్క వాక్యం ప్రకారం లేక బైబిల్ ప్రకారం మనం ఏ పాపం చేసినా అది మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా చేసినట్టు. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తులు దేవుని దృష్టిలో భాగం. ఎందుకంటే తెలుసా, వాళ్ళు దేవునికి సొత్తు అయినటువంటి వారు. అంతేకాకుండా ఆ పాపము ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తుంది. మనం చేసిన పాపము, ఒక విశ్వాసిగా నువ్వు పాపం చేస్తే అది నీ తోటి విశ్వాసులపై కూడా ప్రభావం చూపిస్తుంది. దానికి గత దినాలకు ఉదాహరణ కూడా చెప్పాను నేను. ఆకాను పాపం చేశాడు, ఆ ప్రభావము ఒక్కడి మీద ఉందా చెప్పాలి, ఒక్కడి మీద ఉందా? కుటుంబంతో పాటు తన సంపద అంతటి మీద, పశువులు, ఒంటెలు, గాడిదలు ఏమీ లేవు. చాలా గమనించాలి. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపం మన మీద ఒక్క మీద కాదండి, ఆ పాప ప్రభావము చుట్టూ ఉన్న అందరి మీద కూడా చూపిస్తుంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కారణం ఏంటంటే మనలను ఆయన తన ప్రేమ చొప్పున ఎఫెసీ పత్రిక అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులు మనలను ఆయన ఏర్పాటు చేసుకున్న కనుక ఏ ఒక్కరు పాపం చేసినా అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా దేవుని సొత్తు కనుక దేవుని సొత్తైన వారికి హాని కలిగించడం అనేది దేవుని వ్యతిరేకంగా నేరం చేయడమే. ఆ విషయం గమనించాలి. ఆయన ఆజ్ఞను కూడా మనం అతిక్రమించడమే. అందుకే 41వ సంకీర్తన మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కీర్తనకారుడు. 41వ సంకీర్తన 4వ చరణం చదవండి. చేశాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనుషులకు దేవుడు తీర్పు తీర్చడంలో ఒక స్తోత్రం ఏంటంటే చూద్దాం ఒకసారి. చూడండి 25వ అధ్యాయం మత్తయి సువార్త 40వ వచనం తిరిగి 45వ వచనం చూడండి. అంటే దేవుడు తన ప్రజల విషయంలో లేక మనుషుల విషయంలో తీర్పు తీర్చేటువంటి ఒక సూత్రం మనకు కనబడతా ఉంటుంది. మిల్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు చేసేది కనుక నేను ఆ తర్వాత 45వ వచనం చెప్పండి, చదవండి. ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదు. 40వ వచనం ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన వాళ్ళు మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేశాను. 45వ వచనం ఏమన్నాడు? మీరు వాళ్ళకి చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు. అంటే దేవుడు తీర్పు తీర్చే విషయంలో పాటించే ఒక శ్రేష్టమైన సూత్రం అది. ఈ భూమి మీద మనము దేవుని బిడ్డలుగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామనేది నేను గతంలో కూడా చెప్పాను. తీర్పు దినం ఒకటి ఉంటుంది, అక్కడ అన్నీ కూడా ఏం చేయబడతాయి? లిఖించబడి ఉంటాయి. అక్కడ ఈ మాటలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న అవసరం ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుకు చెందినటువంటి విశ్వాసులు, క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి వారు వారికి మనుషులు ఏదైనా చేస్తే అది క్రీస్తుకు చేసినట్టే. వారిని అవమానించినా, దూషించినా, వారిని కొట్టినా ఏమండి అది దేవునికి చేసి, వారికి చేసిన సహాయం చేయకపోతే అది ఆయనకు చేయకుండా ఉన్నట్టే. ఈరోజు నేను గతంలో కూడా చెప్పాను, ఒకవేళ మనము క్రీస్తు నిమిత్తమై నింద అనుభవించాల్సి వస్తే, క్రీస్తు నిమిత్తమై బాధపడాల్సి వస్తే ఎవరు కూడా దయచేసి వెనకడికి వేయొద్దండి. జాగ్రత్త గమనించాలి. ఒకవేళ క్రీస్తు నిమిత్తమై, సువార్త నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై లేక సంఘము నిమిత్తమై ఎవరైనా నిన్ను దూషించిన, హింసించిన, హేళన చేసిన, చివరికి కొట్టడానికి వచ్చినా ఏమండి ఏమాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళు నిన్ను దూషిస్తున్నారంటే నీకంటే ముందుగా నీవు సేవిస్తున్న దేవుణ్ణి దూషించినట్టే. దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన స్వయంగా చెప్పాడు, లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలే. లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనము సంఘముగా, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం గురించి దావీదు ఎంత ఆవేదన ఉన్నాడు, కానీ అతనికి అది అప్పటికి మిగతా విషయాలన్నిటికీ ప్రక్కకు నెట్టేసింది.
తన ఆలోచనలు, తన రాజ్యము, తన సైన్యము, తన కుటుంబం అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. ఏమండి? అందుకే అన్నాడు కదా, నువ్వు తీర్పు తీర్చినప్పుడు న్యాయవంతుడు కనబడతావు. కారణం ఏంటంటే ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనందరి జీవితంలో కూడా ఒక దినాన తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పులో మనము న్యాయవంతులుగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉండగా మనం ఏం చేయాలా? చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే పాపం ఎంత తేటగా, ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే, దేవుడు దానికి తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎక్కువ కఠినుడు, నిర్దయుడని ఆయన మీద అన్యాయమైన నేరారోపణ చేయడానికి ఎలాంటి అవకాశము ఉండదు. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా పాపములు పుట్టినవాడే, పాపములు జీవిస్తున్నవాడే. కనుక న్యాయవంతుడైన దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన కఠినమైన వాడని కానీ, నిర్దయుడని కానీ మనము ఏమాత్రం కూడా ఆయన మీద నేరారోపణ చేయడానికి ఎలాంటి హక్కు మనకి లేదనే సత్యాన్ని కూడా గమనించాలి. దావీదు తన పాపాల గురించి ఏమని మాట్లాడుతూ తన పాపం అంతటి దానికి కారణమైన మూలాన్ని ఎత్తి చూపిస్తున్నాడు 5వ చరణంలో. చూడండి, తన పాపానికి గల కారణం ఏమండి చేసినటువంటి మాట్లాడుతూ పాపం అంతటికి దానికి కారణమైనటువంటి ఒక మూలమైనటువంటి పదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంట? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి నేను పాపం చేశాను. కాబట్టి ఆ పాపము నుండి ఇప్పుడు నేను ఏం చేయాలి? విడుదల పొందాలి. ఆ పాపము నేనేం చేయాలి? పరిశుద్ధుడిగా మారాలి. ఆ పాపము నేనేం చేయాలి? నీతిమంతుడిగా మారాలి. అది కేవలము నువ్వు మాత్రమే చేయగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, తన తల్లి గర్భంలో తాను రూపుదిద్దుకున్నప్పటి నుండి కూడా తన స్వభావము చెడ్డది అని ఒప్పుకుంటున్నాడు. ఏమండి? తన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా స్వభావము చెడ్డది అని ఒప్పుకుంటున్నాడు దావీదు. నేటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, తాము చేసినటువంటి పనిని కూడా, ఆ పాపాన్ని కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నారు. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు పౌలు భక్తుడు, వారు సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడుతున్నారంట. ఇప్పుడున్నటువంటి నేటి క్రైస్తవ సంఘము లేక విశ్వాసం. దావీదు ఏమన్నాడు? నేను నా తల్లి గర్భములో ఉండగానే నా స్వభావము చెడ్డది. ఎంత చూడండి, అంటే దావీదులో ఎంత పశ్చాత్తాపం కలగకపోతే తన జన్మము నుండి ఏమండి నేను పాపిని అని గ్రహించగలిగాడు. మరి రోజు అలాంటి గ్రహింపు ప్రతి ఒక్కరికి రావాలి. ఏమండి? యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచం అంతట్లో పుట్టిన ప్రతి వ్యక్తి విషయంలో ఇది నిజం. కారణం ఏంటంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. వాక్యం చెప్తారు కదా, పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం ధరించుకున్న మాట. యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరిలా కాకుండా దేవుని ఆత్మ మూలముగా జన్మించినవాడు కనుక ఆయనలో ఏ పాపము లేదు. మరి రోజు అలాంటి పశ్చాత్తాపం, అంటే దావీదులో వచ్చిన పశ్చాత్తాపం మనలో రావాలి. ఏమాట? నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళిన చదవండి ఒకసారి. ఇక నేను చెప్తున్నా, మీరు వింటున్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు ఆ 2 లైన్లు మీరు చదవగలిగితే ఏమండి దానిలో అంతరార్థం ఏంటో మనకు అర్థమవుతుంది, గ్రహించాలి. ఎందుకంటే అలాంటి పశ్చాత్తాపం మనలో రావాలి. నేను పిండమునే ఉండగానే నేను ఆ తల్లి నన్ను గర్భము ధరించిన అప్పటి నుండే నేను చెడ్డవాడను, నా స్వభావం చెడ్డది. గమనించాలి, ఆదామవ్వ పాపం చేసినప్పటి నుండి స్త్రీ పురుషులందరికీ కూడా, లోకమందరికీ కూడా భ్రష్ట స్వభావం ఏర్పడింది. దానిని ఏమండి ఆ తరతరాలు అవి అనుభవిస్తూనే ఉన్నాయి. మనిషి అంతరంగం చెడిపోయింది కాబట్టి అంతరంగంలో మార్పు అనేది చాలా అవసరం. అందుకే 6వ చరణం చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? మనిషి యొక్క అంతరంగం ఏమైపోయింది? చెడిపోయింది. అది ఎప్పటి నుండి చెడ్డది? చెప్పండి అమ్మా, చెప్పాలి. మనిషి యొక్క అంతరంగం చెడిపోయింది. అది ఎప్పటి నుండి అంటే మనిషి అంతరంగము చెప్పాలి బాల్యము నుండి చెడ్డది, ఎదిగిన తర్వాత కాదు కదా. కాబట్టి ఆ అంతరంగంలో మార్పు అవసరం. ఏంటి ఆ మార్పు అంటే అన్నాడు కదా, అంతరంగం దేవుడు కోరేది ఏంటి? చెప్పాలి. అంతరంగంలో దేవుడు కోరేది సత్యం. ఈరోజు మన హృదయాల్లో ఏముందో మనకు తెలుసు కదా. మన హృదయాల్లో ఏముందో మనందరికీ తెలుసు.
సత్యం ఉందా అసత్యం ఉందో మనందరికీ తెలుసు. మనిషి యొక్క హృదయము ఏమండి ఖాళీగా ఉండదట. ఒక్క దేవుని వాక్యానికి తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా చోటిస్తుందట. ఏమండి మనిషి యొక్క హృదయం గమనించాల మాటలు. మనిషి యొక్క హృదయం ఒక్క దేవుని యొక్క మాటకు తప్ప, లేక ఆ సత్యం అనే దానికి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా చోటిస్తుందని. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. కారణం ఏంటంటే ఆ వ్యాధిని నయం చేయగలిగే సత్యాన్ని కూడా అది స్వీకరించలేనంత ఘోరంగా మారిపోయింది మనిషి యొక్క హృదయం. కనుక అలాంటి హృదయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, సత్యాన్ని కోరుతున్నాడు. మనిషి యొక్క హృదయంలో నీతి, నిజాయితీ, యథార్థత, న్యాయము, సత్యం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. స్వభావ సిద్ధంగా మనుషులు ఉన్నటువంటి కపటము, మోసంపై ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. ఏమండి మనిషి స్వభావం అంతా కూడా కపటముతోనూ, మోసంతోనూ, అబద్ధముతోనూ నిండిపోయి ఇవన్నీ కూడా దేవుని వ్యతిరేకమే. మనిషిలో సత్యం పట్ల ప్రేమ, ఏమని అతని అంతరంగంలో ఆ సత్యం పెట్టేటువంటి మార్పు లేకపోతే మనిషి ఏది చేసినా కూడా, ఏమండి ఏం చేసినా కూడా అది దేవుణ్ణి ఎంత మాత్రం కూడా సంతోషపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా అంతరంగంలో మనం మార్పు లేకుండా, నేను గతంలో కూడా చెప్పాను, మనం పైరూపం మార్చుకున్నంత మాత్రాన సరిపోతుంది, దానివల్ల లాభం లేదు. నేను మరలా చెప్తున్నాను, మన పైరూపం మార్చుకున్నందువల్ల దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. నా మాటలు కాదండి, దేవుడు అన్నాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాంతరంగం. అందుకే అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. అంతరంగంలో సత్యము లేక సత్యం పట్ల ప్రేమ, ఆ సత్యం పెట్టే మార్పు లేకపోతే మనము ఏది చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత కన్నీరు పెట్టి ప్రార్థన చేసినా అది దేవునిని ఏ మాత్రం కూడా ఏం చేయదు, సంతోషపెట్టదు. నువ్వు ధర్మకార్యాలు చేయి, పేదవారికి సహాయం చేయి, ఆపదలను ఆదుకో, ఏమండి కరువులో ఉన్న ఆదుకో, ఎన్ని చేయి, కానీ నీ హృదయంలో సత్యం అనేది లేకపోతే నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా అది దేవుని ఏం చేయదు, సంతోషపెట్టదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం తప్ప మరేది కూడా మంచి జ్ఞానము కాదు. ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని కూడా అంతరంగంలోనే ప్రసాదిస్తాడట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా మన హృదయంలో ప్రసాదిస్తాడంట. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచియు ఆయన నోటి నుండి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు కనుక ఆ జ్ఞానము తప్ప మరే జ్ఞానం కూడా మంచిది కాదు. అది కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఈ లోక జ్ఞానము దేవునికి విరుద్ధము. కనుక అందుకే అన్నాడు ఇక్కడ, నీవు అంతరంగంలో సత్యం కోరుతా ఉన్నావు, ఆంతర్యంలో జ్ఞానాన్ని తెలియచేస్తావు. కానీ దావీదు పట్టించుకునేది ఏంటంటే, ఇక్కడ చివరిగా నేను ముగిస్తా ఉన్నాను, దావీదు పట్టించుకునేదల్లా ఏంటంటే తన అంతరంగ స్థితి గురించి కానీ, ఇతరుల గురించి కానీ, తన రాజ్యం గురించి కానీ, సైన్యం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతకుముందు ఏం చేశాడు తెలుసా, తన హృదయ స్థితి కొరకు తను ఏమాత్రం కూడా ఆలోచించలేదు. నా హృదయ స్థితి దేవునికి వ్యతిరేకమైనటువంటి గ్రహింపు రాలేదు. కానీ దేవుని చేత గద్దించబడిన తర్వాత, దిద్దుకోవడం ప్రారంభించిన తర్వాత కేవలము తన హృదయ స్థితి ఎలా ఉంది అది మాత్రం పట్టించుకుంటున్నాడు. ఇతరులు తను ఎలా కనిపిస్తాడో, ఏమని దాని గురించి వారు ఏమనుకుంటారో అదేం పట్టించుకోవట్లే. అంతరంగంలో పరిశుద్ధతను, యథార్థతను కలుగజేసేది ఏమండి, కలిగేది దేవుడే అని గ్రహించి దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక మాట చదవండి. ఇప్పుడు 11వ చరణం చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసే. బ్రతుమాడుకుంటా ఉన్నాడు. ఒక ప్రక్క ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ ఈ 11వ చరణం వచ్చేసరికి బ్రతుకులాడుకున్నాడు. ఏమని, అయ్యా నేను చేసింది పాపమే, అది నీకు వ్యతిరేకమే, నీ దృష్టికి చెడ్డదే, కానీ దాన్ని బట్టి నీ కోపాన్ని బట్టి ఏమంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను చెప్పాలి త్రోసేయొద్దయ్యా, నీ సన్నిధి నన్ను త్రోసివేయొద్దు. తర్వాత నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి మాత్రం, ఎందుకంటే నీ సన్నిధిలో నన్ను బయటికి తోసేసిన, నా యొద్ద నీ పరిశుద్ధాత్మ తీసేసి నేను ఎందుకు పనికిరాను, కాబట్టి అలా ఇటువంటి పరిస్థితులు చేయొద్దని చెప్పేసి ఒక చక్కటి బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ తర్వాత చూడండి, సమ్మతి గల మనస్సు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే అంతరంగం అంటే యథార్థ హృదయము, పవిత్రమైనటువంటి కోరిక నిండేది కనుక, పాపానికి ఎదురు తిరిగేది కనుక,
దేవుని పరిశుద్ధాత్మను అదుపులో ఉండే హృదయం కనుక అది ఏమాత్రం కూడా దేవునికి వ్యతిరేకమైన ఏమాత్రమో స్వీకరించదు. అలాంటి హృదయాన్ని నాకు కావాలని చెప్పి ఇక్కడ దావీదు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఒకసారి వెనక్కి వెళ్దాం 3వ చరణంలో, నా అతిక్రమం నాకు తెలుసు, నా పాపం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంది, గమనించాలి ఈ మాట, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నాకు తెలుస్తుంది. ఈరోజు మనం కూడా ఆ సత్యాన్ని మనం గమనించాలి. మనుషులకు ఎలాంటి హృదయం ఉండాలంటే దేవుడే దాన్ని వారిలో పుట్టించాలి. ఇక్కడ కూర్చొని మన అందరి హృదయాలు మంచివా చెడ్డవా అనేది దేవునికి తెలుసు. మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మన హృదయం ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంది, మన హృదయం ఎలాంటి ఆ తలంపుతో దేవుని దగ్గరికి వస్తుంది అనేది సమస్తం ఎరిగిన దేవుడు కనుక ఒకవేళ దావీదు ప్రార్థిస్తున్నట్టుగా నూతనమైన మనస్సు మనలో రావాలంటే 10వ చరణం చదువు ఒకసారి. నాయందు శుద్ధ హృదయము కలుగు చెయ్యి, అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించాలి. ఇలాంటి ప్రార్థన జీవితం మనందరికి కావాలండి. చూడండి, ఒకవేళ దేవుడు కాకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మనము దాన్ని ఏమాత్రం కూడా సృష్టించుకోలేము. ఆ సత్యాన్ని కూడా మనం గమనించాలి. అంటే విశ్వాస కార్యములో దేవునితో కలిసి పని చేయాలి. హృదయంలో శుద్ధి కావాలి, సత్యం కావాలి. ఆ రెండు నిలిచి ఉండాలంటే ఆ స్థిరమైన గట్టి మనస్సు, పాపాన్ని వ్యతిరేకించేటువంటి అచంచలమైనటువంటి గుణము మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పకుండా దావీదును క్షమించిన దేవుడు, దావీదును విమోచించిన దేవుడు, ఆ పశ్చాత్తాపానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో కూడా తప్పకుండా కలిగజేస్తాడు. చూడండి, అది పోగొట్టుకున్నటువంటి దావీదు కనుక దావీదు తన శుద్ధ హృదయాన్ని మంచి మనస్సును ఇవన్నీ పోగొట్టుకున్నాడు కనుక, ఆ స్థిరమైన మనస్సు పోగొట్టుకున్నాడు కనుక మరలా అట్టి స్థితి కావాలని పశ్చాత్తాపడుతూ రోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన ద్వారా వేడుకుంటారు. ఒకవేళ మనము కూడా ఇలాంటివి ఏవైనా పోగొట్టుకుంటే, అంటే పాపం లేనటువంటి పాపంతో కూడిన హృదయము, లేకపోతే ఇక్కడ ఒక మాట ఉంది కదా, ఏమంటే మాట అది సత్యం ఒకటి, ఇంకా అతిక్రమము చేసి మన జీవితంలో నెమ్మది పరిస్థితి ఇవన్నీ కూడా మనం పోగొట్టుకుంటే కనుక దావీదు వల్లే మనము శరణు వేడి పశ్చాత్తాపడగలిగితే తప్పకుండా దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటాం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కీర్తన అంటేనే పశ్చాత్తాపడేటువంటి కీర్తన. ఈ కీర్తన దేని కొరకునంటే చేసిన పాపాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తే, ఒప్పుకుంటే, పశ్చాత్తాపడి వేడుకుంటే తప్పనిసరిగా దావీదు ఏదైతే కోరుకున్నాడో అవన్నీ కూడా తప్పనిసరిగా దేవుడు అందరి జీవితాల్లో అనుగ్రహించిన సిద్ధంగా ఉన్నాడు. దావీదుని క్షమించిన దేవుడు, దావీదు విడిపించిన దేవుడు, దావీదు కోరుకున్నటువంటి ఆ లక్షణాలన్నీ మరలా తిరిగి కలిగేసిన దేవుడు ఈరోజు నీవు నేను కూడా ఒప్పుకోగలిగితే తప్పకుండా మన జీవితాల్లో కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఒకవేళ మనము ఇప్పటికీ నేను పాపములో లేను అనే భ్రమలో ఉంటే కనుక ఆ భ్రమ నుండి బయటకు వచ్చి, తల్లి గర్భము నుండే నేను పాపములో ఉన్నవాడను, పాపములోనే మా తల్లి మమ్మల్ని గర్భం ఆ సత్యాన్ని గమనించి నా హృదయంలో సత్యం లేదు కనుక తిరిగి మరలా ఆ సత్యం నాకు కావాలని చెప్పి ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపగలిగితే తప్పకుండా ఆ సత్యాన్ని మన హృదయంలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ సత్యముతోనే మన విశ్వాస యాత్ర ముందు కొనసాగిస్తూ నిత్యరాజ్యములో ఆయన రాకడలో ఆ తీర్పు దినాన ప్రభు యొక్క స్థానములో ఆ యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడదాం, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నిజమే, ఒకసారి ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపం. దావీదు పాపం చేసినప్పుడు, నేను రాజును కదా, నన్ను ఎవడేమంటాళ్లే, నన్ను ఎదిరించేవాడు ఎవడున్నాళ్లే, నన్ను క్వశ్చన్ చేసేవాడు ఎవడున్నాళ్లే, నాకు తిరుగు లేదు అనేటువంటి అహంకారం ఉండుండొచ్చు. కానీ సర్వమంతటిని చూస్తున్న దేవుడు, ఆయన బిడ్డలు తప్పు చేసినా, ఆయన బిడ్డల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకే నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ మనుష్యుడు నీవే అని గద్దించాడు. గద్దింపుకు దావీదు లోబడ్డాడు. పశ్చాత్తాపం మొదలైంది. వేడుకుంటూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైన మాట మీరు ఇంటి కింద మళ్ళా చదవండి. నేను పాపములోనే పుట్టాను, పాపములోనే మా తల్లి మమ్మల్ని గర్భము ధరించిందనే సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. హృదయాంతరంగం అంతా చెడిపోయింది.
ఆ హృదయంలో సత్యము కావాలి. ఆ సత్యం అనే వేరును నాటింపజేసేది దేవుడే. కనుక ఆ సత్యాన్ని కోరుతూ దావీదు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో మనం కూడా పశ్చాత్తాపడదాం. సత్యాన్ని మన హృదయంలోకి ఆహ్వానించి శుద్ధ హృదయంతో ప్రభు పాదాల చెంత మనకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన చేత స్వీకరించబడతాం. మనం ఏ పాటి వారము, ఏ యోగ్యత లేనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. కనుక హృదయపూర్వకంగా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నేనే పూజించి నీలోనే ధరించి, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. పరిశుద్ధుల వందనాలు. మధ్యాహ్న సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. నిజమే నా తండ్రి, మాలో దావీదు లాంటి పశ్చాత్తాపము లేదేమో. ఎన్ని సంవత్సరాల మా విశ్వాస క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి, చేసినటువంటి దోషాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి మాలో పశ్చాత్తాపం లేకుండా ఏదో బ్రతికేస్తున్నాం. అందుకొరకు ఈరోజు నీ వాక్యం సూటిగా నన్ను, మమ్మలను గద్దించారు. ఆయన దావీదు వంటి పశ్చాత్తాపము, పాపం చేసినప్పటికీ సమర్థించుకునే పరిస్థితి చేసుకోలేదు. ఆయన హెచ్చరించబడకముందు, గద్దించబడకముందు సమర్థించుకున్నాడు. కానీ గద్దించబడిన తర్వాత సమర్థించుకోవడానికి ఇష్టపడలేదు. హెచ్చరించబడిన తర్వాత సరి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు, దిద్దుకోవడానికి సిద్ధపడ్డాడు. పశ్చాత్తాపది పాదాలు చెందపడి ఒప్పుకుంటున్నాడు. ఈరోజు అలాంటి పశ్చాత్తాప హృదయం మాలో కలిగించండి. ఆయన నీ వాక్యము సూటిగా చెప్తుంది. మేము పాపములో పుట్టిన వారమే, పాపములను మా తల్లులు మమ్మల్ని గర్భము ధరించారు. అయితే అంతరంగము నీకు ఇష్టమైంది. మా శరీరము బాహ్య రూపం నీకు అవసరం లేదు నా తండ్రి. మా అంతరంగం మాత్రం నీకు ఇష్టం కనుక ఆ అంతరంగంలో సత్యము కోరుతూ ఉన్నావు. ఆ సత్యాన్ని విడిచిపెట్టి మేము అసత్యములో వెళ్తున్నామేమో. అందుకొరకు కూడా ఈరోజు నీ వాక్యంతో గద్దించారు. స్తోత్రాలు. సత్యమును వెంబడిస్తూ, సత్యములో నడుస్తూ, నేను సత్యవంతులుగా, నీతిమంతులుగా నడుస్తూ, నిన్ను బట్టి ఆనందిస్తూ, నీ కొరకు జీవిస్తూ అనేక మందికి మార్గదర్శకులుగా మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యం దయచేయండి. ఈ ఎత్తబడిన ఈ మాటలు ఎవ్వరి హృదయాన్ని నొప్పించకుండా వారి హృదయంలో ఫలభరితంగా మార్చండి. వారి హృదయం మారడానికి కృప చూపించండి. సమస్య ఘనత మహిమ మీరు పొందుకోండి. తదుపరి జరిగినటువంటి మీరు మాతో ఉండి నడిపించి ఘనత పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనము సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, అమ్మగారికి, అదేవిధంగా మనం వచ్చినటువంటి మరి ప్రియులు భక్తవత్సల మాస్టర్ గారు, అదేవిధంగా రామిరెడ్డి గారు, మరి మిగిలిన మరి ఎగ్జిక్యూటివ్ బాడీకి అయితేనేమి, సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు. మరి ముందుగా మరి సాక్ష్యాలు విన్నాం, చాలా సాక్ష్యాలు. ఈరోజు 6 చెప్పారు సాక్ష్యాలు. నిజంగా ఆ సాక్ష్యాలు రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు చాలా అవసరం. మరి సౌజన్య గారు చెప్తూ తను కృతి గురించి
మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బర్త్డే మరొక దయా సంవత్సరం బట్టి మరి తను చెప్పారు. అదేవిధంగా రాజారావు గారు తన కుమార్తె మహిమ, కుమారుడు మదన్ గురించి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. మరి లారెన్స్ గారు మరి తన యొక్క నిజంగా తను చెప్తుంటే మరి ఎలా ఉన్నారో అదే అనుకున్నాం. లేట్ అయింది లారెన్స్ గారు చర్చికి, ఏమైంది అనుకున్నాం. మరి నిజంగా కాపాడాడు చాలా కదా. మరి గేమ్ నుంచి వస్తే ఆ యొక్క బైక్ మీద రావటం ఏదైనా అయితే ఎవరు అక్కడ ఏదైనా అయితే నిజంగా చాలా ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉన్నాడు. మరి నిజంగా కాపాడడం ఒకటైతే మరలా సంఘానికి నడిపించడం ఇంకోటి. ఏదైనా అయితే మనం రెస్ట్ తీసుకుంటాం ఇలాంటివి ఏమైనా జరిగితే, కానీ అలా లేక జాగ్రత్త కొంచెం అలా ఏమీ లేకుండా దేవుడు నడిపించిన విధానం బట్టి మరి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. ఇవన్నిటి గురించి కూడా మనం అనుదినం ఇంట్లో ప్రార్థన చేస్తాం కదా, నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తే మంచిది. అదే లక్ష్మణరావు తన పాప గురించి, పాప లేపాక్షి గురించి తన ట్రైనింగ్ అయిపోతుంది, తన గురించి ప్రార్థన చేయమని తను కోరి ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాం మరి తనకు కూడా ఇటీవల ఏ విధంగా దేవుడు కాపాడాడు మరి బస్సులో తను చెప్పాడు. మరి చివరిగా పాస్టర్ గారు మరి మన ముందు 2 అంశాలు పెట్టారు. మరి వాళ్ళ నాన్నగారి గురించి, అమ్మగారి గురించి, తర్వాత ఇటీవల వివాహమైనటువంటి వాళ్ళ తమ్ముడు దంపతులు వారి గురించి. ఈ వారం వస్తారేమో అనుకున్నాం, తెస్తారేమో అనేసి. సో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఈ 6 మరి సాక్ష్యాల గురించి ప్రార్థన మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో మరి ప్రియులు ఇందిరా ఆంటీ గారు చెప్పాం కదా 18వ తేదీ, ఎంతమంది గుర్తుందో కానీ ఈరోజు ఆవిడ తాలూకా బర్త్డే. ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు? 89 సంవత్సరాలు. 88 కంప్లీట్ అయ్యి 89 అంటే నిజంగా చాలా. ఆ వయసులో కూడా తను ఏంటంటే చూడండి, ఆలయానికి రావటమే కాకుండా ఆ స్వరము, ఆ పాట ఎంత చక్కగా వాడుతాడు. ఏదో పాట పాడినా ఆ యాక్టివ్నెస్ నిజంగా దేవుడు తన అందరూ ఎంత కృప చూపించాడు. తను అందుకే మనకేంటంటే మరి ప్రార్థన ఈరోజు రావాల్సింది రాలేనని చెప్పారు. మరి పాతపట్లోనే ఉన్నారు తను. మరి ఎవరైనా ఆశపడితే వెళ్ళి తనకి విష్ చేయొచ్చు. మరి ఆ విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి వాళ్ళకి చేసి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు మన సంఘానికి చాలా అవసరం. వృద్ధులట దేని గురించి మన కోసం మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారు వృద్ధులు, సంఘం గురించి, సంఘంలోని బిడ్డల గురించి. సో మరి అందరూ మరి కార్యక్రమం అయిన తర్వాత మరి ఇందిరా గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా ఏకీభవించాలని కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు 3వ ఆదివారం కాబట్టి మరి వాళ్ళు ఉండాలి. యవనస్తులైతేనే మీకు వైరువారు, ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వారు వాక్యం ఇచ్చినది తెలియజేస్తారు. మరి దయచేసి తల్లిదండ్రులుగా ఆ పిల్లల్ని ఇక్కడ ఉంచండి. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా చేస్తే చాలా మంచిది. మరి గమనించాలి. అదేవిధంగా మంగళవారం, శుక్రవారాలు గత మంగళవారం మరి ప్రార్థన జరిగింది. మరి అందరి గురించి ప్రార్థన చేసాం అక్కడ. మరి రోజు అక్కడ వర్షం, ఆ రోజు మరలా వర్షం వస్తారో అనుకున్నాం, కొద్దిమందే వచ్చారు. మరి అయినప్పటికీ కూడా మరి ఏదైతే మీరు ప్రార్థన విన్నపాలు రోజా కొని ఇచ్చారు తను అక్కడ చెప్పింది. అదేవిధంగా అందరం కూడా బలంగా ప్రార్థన చేస్తాం. చాలా వ్యక్తిగతంగా మరి ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత మరి అందరి గురించి కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి వీలైనంత వరకు ఒకటి గుర్తుంచుకోండి, సంఘానికి అంటే మీరు రాకపోయినా మీకోసం సంఘం ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉందంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక్కసారి ఆలోచించండి. మనం రాకపోవచ్చు కానీ మీ మధ్యలో ఉండాలి. అరే నేను వెళ్ళలేదు ఈరోజు మంగళవారం, మరి నా గురించి వాళ్ళు చేశారా లేదో, కానీ ఖచ్చితంగా అందరి గురించి కూడా ఇక్కడ చేయబడుతుంది. నిజంగా అది మన చర్చికి ఒక గిఫ్ట్ అనేసి నేను చెప్తూ ఉన్నాను. ఆ విధంగా చేయటం మరి దాన్ని ఎవరైతే రాలేదో ఇంకా రండి. ప్రార్థన విన్నపాలు ఏవైనా ఉంటే రోజాకి మీరు ఇస్తే మరి అన్నీ తను చక్కగా డేట్స్తో సహా రాస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థన విన్నపాలు మా తాలూకు ఆలోచన ఏంటంటే ఎవరి గురించి ఎందు నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు ఒకరోజు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా వెనక సంఘం చేసే ప్రార్థన అనేసి చెప్పాలి. దాని గురించి మనం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రోజు త్వరగా రావాలని మనం ఆశిద్దాం. అదేవిధంగా శుక్రవారం యథావిధిగా మన సంఘంలో ఉపవాస కూడిక ఉంటుంది. మరి గమనించి రావాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి హేమా గారు, లారెన్స్ గారు ఆ ట్రెజరర్ ఆ డబ్బుల గురించి వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి దేవుని చిత్తం అయితే ఈ వారంలో దాన్ని FD అంటే ఇప్పటివరకు మరి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఫిక్స్డ్ రూపేణ గ్రామీణ బ్యాంకులో మరి సుమారు 17 లక్షల చిల్లర ఉంది. దాన్ని ఇంకొక 3 లక్షలు కలిపి 20 లక్షలకి
ఫిక్స్డ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఈ వారంలో మరి చేయాలని మేము ఆశపడుతున్నాం. దాని గురించి కూడా ప్రార్థన చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ, మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క బాధ్యత తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఏ డబ్బులు అటు ఇటు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని డబ్బులు మనం ఇట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ప్రతిరోజు వాళ్ళకి అదే పని అంట, రాత్రి ఇదే పని అన్నయ్య అంటుంటుంది హేమ. ప్రతిరోజు ఆ రాత్రి పెడుతూ ఉంటుంది గ్రూప్లో, ఎంత వచ్చింది కలెక్షన్, ఎంత ఖర్చులు అని. నిజంగా మరి ఆ విషయంలో మరి సంఘం మరి సంఘం అందరూ కూడా సభ్యులు మరి కానుక రూపేణ అయితేనేమి ఏదైనా అయితే సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి చర్చ్ టైమింగ్స్ విషయం మరి గతంలో అనుకున్నాం కానీ అది సరిగా అవ్వట్లేదు. కాబట్టి ఎండలు ఎలాగా లేవు కాబట్టి మరలా మామూలు టైంకే, ఎందుకంటే మరి కొంతమంది ముందు వచ్చేస్తున్నా బాధ అనిపిస్తూ ఉంది. స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే స్టార్ట్ చేయాలన్నా మనుషులు ఉండట్లేదు, బాధ అనిపిస్తుంది. కాబట్టి 10 గంటలకే ఆరాధన ఉంటుంది, గమనించాలి. 10 గంటలకే ఉంటుంది. మరలా 10 గంటల నుంచి మరి పాటలు మరి చాలా ఇప్పుడు చెప్పారు, లారెన్స్ గారు చెప్పారు మహిమ గురించి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్నర్ ఎబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఉపయోగించుకుందాం. పాస్టర్ గారు చక్కగా ప్లే చేస్తూ ఉంటారు, అన్నీ ఉన్నాయి. 10 గంటలకు వచ్చి ప్రాక్టీస్ చేయండి, కొద్ది పాటలు పాడండి. దేవునికి ఎంత ఎక్కువగా స్తుతి చెల్లిస్తే అంత మంచిది. కాబట్టి ఆ స్తుతి చెల్లించండి. 10:30కి మనం యథావిధిగా స్టార్ట్ చేసుకుందాం. మరి సమయం మరి గుర్తించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ మహిమ గురించి, లేపాక్షి గురించి, ఎందుకంటే మరి రాజారావు లక్ష్మణరావు చెప్పినట్టు బట్టి మీరు ఒక మంచి స్థితిలో, ఒక యవన స్థితిలో ఉన్నారు. మరి మంచి ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మీ నాన్నగారులు అందరూ కూడా. లక్ష్మణరావు మరి అక్కడ తను మన ట్రైనింగ్ అవుతుంది, నీ గురించి కూడా. కాబట్టి మరి మీరు ఇంకా దేవునిలో ఎదిగితే దేవుడు తప్పక మరి విధేయత చూపించాలి. దేవుడు అంటే అటు రీతిగా నువ్వు కానీ, మదన్ కానీ, లేపాక్షి కానీ ఉంటే దేవుడు చెప్పక మరి ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి మీ నిమిత్తం సంఘం ప్రార్థన చేస్తుందండి. ఎక్కడున్నా కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో మరి రామిరెడ్డి గారు ఉన్నారు. మరి రత్నం అమ్మగారి గురించి అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు కూడా మన యొక్క గృహ కుడికల్లో మరి తన పేరు పెట్టుకున్నాము. మరి రత్నం అమ్మగారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ, అదేవిధంగా మరి శ్రీనివాసరావు గారని సర్పంచ్ గారు ఉన్నారు. మరి ఆయన అంటే మా స్కూల్ సొండిపూడి అని, మరి ఆయన అస్వస్థగా ఉన్న ప్రార్థన చేయమని కోరారు. అదేవిధంగా అప్పారావు మాస్టర్ గుర్తించండి, మా స్కూల్లో వారు ప్రార్థనలు కోరారు. కాబట్టి మరి మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతూ, చివరగా మనం అన్నీ చేస్తున్న స్త్రీలది ఉంది, యవనస్తులది ఉంది, కానీ మరి సండే స్కూల్ అయినప్పటికీ కొంచెం మనం వెనకపడి ఉన్నాం. మరి ఇక్కడ నాకు కొంచెం పర్వాలేదు, అంటే మనం స్టార్ట్ చేస్తే వాళ్ళే వస్తారు. అంటే మనమే కాకుండా చుట్టుప్రక్కల కూడా పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరో ఒకరు యాక్టివేట్ తీసుకుని, ఎందుకంటే మనం అన్నీ ఉన్నాయి. చాలా మంది వచ్చాడు, ఎంతమంది వచ్చారు స్త్రీలందరూ కూడా. మరి కాబట్టి ఆ విషయంలో మరి మీ అనుదిన ప్రార్థనలో మరి గుర్తు చేసుకునే కాకుండా మరి సండే స్కూల్ ఎవరో ఒకరు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఏమిటంటే మరి సండే స్కూల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అంటే సండే స్కూల్ పరిచర్య, సండే స్కూల్ అనుభవం చాలా ముఖ్యం కావాలి పిల్లలకు పెద్ద అయిన తర్వాత. సండే స్కూల్ అనుభవం పెద్ద అయిన తర్వాత కావాలి. కాబట్టి ఆ రీతిగా మరి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక 3 రావచ్చు, 5 రావచ్చు, చుట్టుప్రక్కల అలా వస్తూనే ఉంటారు. కాబట్టి అదొక్కటి, అది దయచేసి పాస్టర్ గారు సౌజన్య రోజా ఉన్నారు. నిజంగా వాళ్ళు అంటే చుట్టుపక్కల ఎవరైనా సరే, ఇప్పుడు అక్కడ ఒక అమ్మ ఎవరు పాప మేఘన ఉంది, వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు పాప, సౌజన్య పాప, వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ అక్కడ ఒక పాప ఏదో కనిపిస్తూ ఉంది వెనక, ఇంకొక పాప తన పక్క, వీళ్ళందరూ 5 ఉన్నారు ఈరోజు చర్చిలో. కాబట్టి అటు రీతిలో వారందరూ వెళ్ళాలని కోరుతూ, మరి చివరి ప్రార్థన చేసినప్పుడు ఇందిరాంటి గురించి చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత వైరు వారు, యూత్ వారు ఉంటే ఆ కార్యక్రమం కూడా నడిపించుకుందాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆత్మీయ పలకరింపు అన్నాం, అది కూడా అమ్మగారు మీకు చెప్పాను నేను, ఒకసారి దాన్ని గుర్తు చేయండి మేడం. ఎందుకంటే ఇప్పటికే నిజమే, అది ఆ రాజారావు అన్నట్టు ఆత్మీయ పలకరింపు చాలా అవసరం. మరి లలితక లేకపోయినా ఎవరింటే వాళ్ళు, అంటే దాన్ని మిస్ చేయకూడదు. నెలలో 2 సార్లు కొంచెం చేయండి మేడం. ఓకే, అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ముందుగా తల్లి గారు ఇందిరామణి గారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థనలోకి మనం కొనసాగుతాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి స్తోత్రాలు.
ఈ సమయంలో ప్రత్యేకించి ప్రియ తల్లి గారు ఇందిరామణి గారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సర దయాకిరీటను బట్టి వందనాలు. ఆయన నరుని యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నావు. మీరు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలో వారు అడుగుపెట్టారు. నిజంగా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మరి గడిచిన దినాల్లో కుమారుడిని కోల్పోయినప్పుడు ఆయన తల్లి యొక్క హృదయము ఎంతగానో తలడిల్లింది. ఆయన మరి వాటిని కొంత మరచిపోవడానికి ఈ నూతన సంవత్సర దయగను వారు అనుగ్రహించాను. స్తోత్రాలు. ఈ దినమంతా కూడా వారితో పాటు తన కుటుంబము, మరి కుమార్తె, మనవాళ్ళు, అల్లుడు, నైనా కోడలు, మనవరాళ్ళు, ఆ కుటుంబం అంతా కూడా వారి నిమిత్తమై సంతోషించి భాగ్యం దయచేసిన స్తోత్రాలు. మరి సంఘములో వారిని ఆయన పెద్ద తలగా మరి ఉంచినందుకే వందన చెల్లిస్తూ ఈ నూతన దినమంతా మరియు ఈ నూతన సంవత్సరం అంతా కూడా తల్లిగారిని మీరు ఏకలుగా దాచి నడిపించి కృపలు భద్రపరచమని వేడుకుంటున్నాను. సమస్య నుండి మేళ్లతో మీరు నింపమని యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి సంఘ ప్రకటనలు విన్నాం. అధ్యక్షులు వారు మరి ప్రతిదీ కూడా చక్కగా వివరంగా మనందరికీ చెప్పారు. మరి వాటిని బట్టి ప్రార్థన చేస్తూ సంఘ కార్యక్రమాల్లో పాలుభాగస్లోదాం. ఏ ఒక్కటి మరి మిస్ కాకుండా, ఏ ఒక్క దాన్ని విడిచిపెట్టకుండా అన్ని విషయాల్లో మన యొక్క పాత్ర వహిస్తూ ఆ సంఘాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. మరొకసారి నీ పాద సముఖంలో ఉన్నాం. 3వ ఆదివారంలో నీ పాద సముఖంలో మమ్మల్ని నిలబెట్టుకుని ప్రాముఖ్యంగా ఈ దినము ప్రతి ఒక్కరి హృదయంలో నిజమైనటువంటి పశ్చాత్తాపము కలగడానికి నాయన మీరు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి స్తోత్రాలు. నాయన మరి మా పూర్వీకులు, నీ భక్తులు దావీదు యొక్క జీవితంలో నుండి అనేకమైన సత్యాలు ఈ దినాలను విరింపజేసిన స్తోత్రాలు. ఆయన మేము పాపం చేసిన వారమే, పాపములో జీవిస్తున్న వారమే, అయినా కూడా నీ ఉచితమైన కృపా ప్రేమను మేము రక్షించుకున్నాం. అయితే ఆ రక్షణ మార్గం నడుస్తున్నామేమో ఆయన మా గత స్థితిని మర్చిపోకుండా, ఒకవేళ నీవు అనుగ్రహించిన రక్షణ అనుగ్రహాన్ని విడిచిపెట్టి మరలా పాపపు త్రోవలు వెళ్తున్నామేమో, దావీదు పశ్చాత్తాపడిన రీతిగా మేము కూడా మరలా మాలో నూతన మనస్సు, నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన తలపును కలుగొచ్చేయమని, అలాంటి పశ్చాత్తాపం గల హృదయము నాలో మాలో దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి నీ వాక్యము బలమైనది, సూటిగా మాట్లాడేది. నీ వాక్యము నాయన విలువైనది, జుంటే తేనె దారాల కంటే మధురమైనది. అలాంటి ఆ మాటలు మేము వింటున్నాము అనుదినము, అది విని వెళ్ళిపోతున్నామేమో. అలా కాకుండా వినిన వాటిని గ్రహించగలిగేటువంటి తలంపు దయచేయండి. గ్రహించుకుని వాటిని మా హృదయ అంతరంగంలోనికి ఆహ్వానింపజేసుకుని హృదయ అంతరంగంలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైన, నీకు విరోధమైన ప్రతి మాటను, ప్రతి పనిని, ప్రతి ఆలోచన దూరపరుచుకుని కేవలం మీరు కోరుకున్నట్లుగా సత్యాన్ని మాత్రమే మా హృదయంలోనికి మేము ఆహ్వానిస్తూ సత్య మార్గం నడుస్తూ సత్యవంతులుగా నిన్ను బట్టి ఆనందిస్తూ అనేకులు నీ చెంతకు నడిపించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అట్టి స్థితులు మేము ఉండడానికి కృప చూపించండి. ఎత్తబడి మాటలు దాన్ని అందరి హృదయాలు ఫలింపచేయమని, దాని ఆదివారంలో చేరువచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుస మీరు దీవించి ఆశీర్వదించి పంపించండి. రాలేని బిడ్డలకు మరొక తరుణం దయచేయండి. మరొకసారి నూతన దయాకిరీటం జరుపుకున్న తల్లిగారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ సహాయం దీవించండి. ఆరాధన అనంతరం జరగబోతున్నటువంటి యవనస్తుల కార్యక్రమంలో కూడా మీరు మాతో నడిపించమని, సంఘాన్ని నానాటికి ఆయన బలాభివృద్ధి చేస్తూ నిన్ను బట్టి సంతోషిస్తూ అనేకులకు మాదిరిగల సంఘంగా నడిపించమని, కృప చూపించమని, సమస్తమైనటువంటి మహిమ ప్రభావాలు మీకు తెలుసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనములు సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణసులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములు క్షమించు. మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల, ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.